జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య. 100 రూపీస్ ఎమ్మెల్యే అట్ ద రేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఎమ్మెల్యే. జెన్‌జీ గురించి మీకు తెలుసు. బాంబేలో జంతర్ మంతర్‌లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒక ప్రాబ్లమ్‌ను రైజ్ చేస్తూ సో, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకునే దిశగా కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు అక్కడ దగ్గర దగ్గర ఐ థింక్ సో 18 డేస్ నిరవధికంగా అక్కడ విపరీతంగా స్టూడెంట్స్ అందరూ కనెక్ట్ అయిపోయి చాలా బీభత్సాలు క్రియేట్ చేశారు. ఎనీహౌ ఏవైనా కూడా అంటే మరీ దారుణమైన సంఘటనలు ఏం జరగలేదు కానీ టోటల్ ఎపిసోడ్స్ అంతా చాలా హైలైట్ అయ్యాయి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా హైలైట్ అయ్యాయి. దాన్ని ఇప్పుడు ఏంటంటే జగన్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. నేను దాని గురించి మాట్లాడట్లేదు. దాన్ని జగన్ ఎలా క్యాష్ చేసుకుంటున్నాడు అనేదే డిస్కషన్ ఇక్కడ. జెన్జీ జెన్జీ అని చెప్పేసి ఇక్కడ మా జగన్ ఏం చేస్తున్నాడంటే, ఏయ్ ఇక్కడ బాగా వర్కౌట్ అయిందిగా, ఇక్కడ కూడా లేపండి మన ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని పడుకోబెడదాం అని చెప్పేసి జెన్జీ జెన్జీ అని చెప్పేసి ఇక్కడ కూడా టెంట్లు వేసుకొని కూర్చుంటున్నారు. కానీ ఆ జెన్జీకి వస్తున్న వాళ్ళు ఎవరు? 60+ కుర్రాళ్ళంతా, యంగ్స్టర్స్, యూత్ అంతా వచ్చి కూర్చొనేసి మాకు కూడా న్యాయం జరగాలి, మాకు కూడా ఉద్యోగాలు కావాలి, వీళ్ళకి 60+ వీళ్ళకి ఉద్యోగాలు కావాలంట. ఏం చెప్తాం? వీళ్ళు ఏదైనా కూడా చేసే పని కరెక్ట్గా ఉండి, అంటే పెయిడ్ ఆర్టిస్ట్ అయినా పర్లేదు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక 500 ఇస్తే వస్తారు ఎవరైనా కూడా. కొంచెం వాళ్ళకి ప్యాంట్ షర్ట్ కరెక్ట్గా వేసి స్టూడెంట్స్ అంటే ఏదైనా నమ్మి చేస్తారు. ముసలోళ్ళని తీసుకొచ్చేసి మేము జెన్జీ మాకు కూడా ఉద్యోగాలు కావాలంటే ఊస్తారు, నోట్ల మీదనే ఊస్తారు. అది మా జగన్కి అర్థం కావడం లేదు. సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు అది తప్పైనా కూడా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే పని అవుతుంది. అది మీరు ఆ ప్రోగ్రాం పెట్టగానే ప్రెస్ వచ్చి రావగానే ఆ వీడియోలు పెడితే అందరూ కామెంట్ చూసుకోండి ఒకసారి కింద. దారుణంగా ఉంది. మీరేంటంటే వాంటెడ్గా ఏదో ఒకటి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఎక్కడో హైలైట్ అయిందంటే ఇక్కడ హైలైట్ చేస్తే అంటే పనులు అవుతాయని చెప్పేసి మీ చోటా మోటా నాయకుల్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసి జెన్జీ జెన్జీ అంటే జెన్జీ అయిపోతారా? ఏం కొంచెమన్నా ఉండాలి కదా. చేసే పని కరెక్ట్గా ఉండాలి కదా. మీరు తప్పు చేస్తున్నారు అందరికీ అర్థమవుతోంది. చేసే తప్పుడు పని అయినా కరెక్ట్గా ఉండాలి కదా. మరీ అంత దొరికిపోతే ఎట్లా? మరీ దారుణంగా ఆడవాళ్ళని అలాగే పెడుతున్నారు, ముసలోళ్ళను మగవాళ్ళను అలాగే పెడుతున్నారు. అందరూ మేము వచ్చేసి మేము యంగ్స్టర్స్ యూత్ అంటే ఎట్లా? చూసుకోవాలి కదా జగనన్న. మా పరువు తీస్తున్నారు, పులివెందుల పరువు తీస్తున్నారు. ఏం చెప్పాలి? అంత గంజాయి బ్యాచ్ దొరికి ఉంటుంది మీకు. ఆ గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టి ముందేమో ముసలోళ్ళు, వెనకేమో గంజాయి బ్యాచ్. వీళ్ళు స్టూడెంట్స్ అంటారు ఎవరన్నా చూస్తే. ఒకసారి చూడండి, ఫ్రేములు చూడండి, ఒక్కడన్నా స్టూడెంట్ ఉన్నాడు దాంట్లో? చేసే పని కరెక్ట్గా ఉండాలబ్బా. మీరు చేసేది ఎవదో పనులు అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు. ఈసారి ఈ జగన్ వచ్చేది లేదు ఊరికి రప్ప రప్ప అని చెప్పి డ్యాన్స్లు వేసుకుంటున్నారు కానీ వచ్చేది లేదు. ఎందుకంటే ఒక్కటే, ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఎందుకు పోరాడుతున్నారంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఎక్కడైనా కూడా ఏదైనా కూడా దేని మీదైనా తిరగబడాలు చేయాలంటే జనాలను దోసుకొస్తారు. జన సమీకరణ అంటారు. వీళ్ళకి ఈజీ అయిపోతారు, వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జనాలు ఎందుకు వస్తున్నారు? మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వస్తున్నారు. వేల మందికి డబ్బులు ఇస్తాడు. జగన్ దగ్గర కావాల్సిన డబ్బు ఉంది. జనాల సొమ్ము దోచుకున్నాడు, లక్షల కోట్లు దోచుకున్నాడు. ఎంత ఖర్చు పెడితే తరుగుతుంది చెప్పు? దోచుకొని 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 అదంతా ఇప్పుడు ఖర్చు పెడుతున్నాడు. చూస్తునండి, వచ్చే ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో ఓటుకి 20,000 కూడా బలుకుతుంది. ఎట్టు తిరిగి ప్రభుత్వం రావాలి, వీళ్ళంతా చూడాలనే ఒక పగా ప్రతీకారాలతో రగిలిపోతున్న జగన్ 2.0 మరి అంత దారుణంగా రగిలిపోతూ ఏం జరిగినా ఈసారి వచ్చేసేయాలి, ఇలా అంతు చూసేయాలి అనుకుంటే ఎట్లా? ప్రతీకార రాజకీయాలు ఎప్పుడు పనికిరావు. మీ ప్రతీకారమే మిమ్మల్ని దెబ్బతీస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఇంత జరిగినా కూడా 151 సీట్స్ నుంచి 11కి వండబెట్టినా కూడా మీ మీద ప్రతీకార చర్యలు ఏవి తీసుకోవట్లేదు. తన పని తను చేసుకుంటూ జనాలకు మంచి చేసే పనిలో ఉన్నారు. అదే గెలిపిస్తుంది. మీరు జనాల గుండెల్లో ఎక్కడున్నారు? పరదాల మాటను ఉన్నారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. పరదాల మాటను ఉంటూ ఇన్ని రోజులు పనులు చేసుకుంటూ వచ్చారు. నిజంగా మంచి పనులు చేస్తుంటే పరదాలు ఎందుకు అవసరం ఉంటాయి? పరదాల మాటన ఎందుకు పబ్లిక్లోకి రావాల్సి ఉంటుంది? నిజం చెప్పండి, ఎందుకు రావాల్సి ఉంటుంది?
ఒకటి పబ్లిసిటీ పిచ్చి, అంటే పరదాలకు కూడా మీ జెండా రంగులు వేసి ఇష్టం వచ్చినట్టు పబ్లిసిటీ పిచ్చి ఒకటి. రెండోది సెక్యూర్డ్, ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పలేని పరిస్థితి. అర్థమవుతోంది, మీకు పేపర్ లేకుండా ఏది చెప్పలేరు. ఈవెన్ మీరు జనాలకు ఏం చేయలేదని తెలిసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్లు వేస్తే మీ దగ్గర ఆన్సర్ ఏముంటుంది? ఇదిగో నేను లక్షల కోట్లు దొబ్బేశానని చెప్పేసి చెప్తారా? లేదు కదా, చెప్పలేరు. మరి సమాధానం లేనప్పుడు ఏం చేస్తారు? పరదాలే వస్తాయి అడ్డం. పరదాలు అడ్డం వచ్చి ఆ పరదాల మాటన మీరు మీ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు జంజీ కూడా అంతే, మీరు రారు, మీ బ్యాచ్ను తోలుతారు, మీ గంజాయి బ్యాచ్ని తోలుతారు. నీ నాని, ఆ నాని, ఈ నాని అనుకుంటూ వాళ్ళు వచ్చి ఇక్కడ డ్యాన్స్లు ఎగురుతుంటారు అనమాట. అంతే, ఇదే చేయగలరు. ఈ 2 సంవత్సరాలు ఇదే. పాదయాత్ర కూడా నాకు తెలిసినంత వరకు ఏంటంటే, మన జగన్ గారు చేసే పని ఏంటంటే ఇదే పరదాలు కడతారు. కాకపోతే ఏంటంటే గ్రీన్ పరదాలు కడతారు. ఒక కిలోమీటర్, ఎలాగో ప్యాలెస్లు ఉన్నాయి కదా, ఆ ప్యాలెస్లో 1 కిలోమీటర్ ఆ రేంజ్లో గ్రీన్ పరదాలు కట్టి పేడార్స్ని పెట్టేసి అటు ఇటు తిరిగేది అక్కడే ప్యాలెస్లో తిరుగుతారు. కాకపోతే మనకు అంత మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేసినట్టు ఉంటుంది అంతే. పాదయాత్ర అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏమో, అది కాకపోతే కామెంట్ చేయండి, అయినా కూడా కామెంట్ చేయండి అది కరెక్టా కాదా అనేది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎన్ని పనులైనా చేయగలడు. తన పవర్ అంతా డబ్బే. ఆ డబ్బే ఇన్ని కేసులను ఆపుతోంది. అన్ని బెయిల్ తెచ్చుకున్నాడు, అన్ని కేసులు అలాగే ఉన్నాయి పెండింగ్. పెండింగ్ లేవా? ఎన్నిసార్లు? 300, 400 సార్లు ఆ షెడ్యూల్ పోస్ట్పోన్ అవుతూనే ఉంది అనుకుంటే కేసులు పెండింగ్ అలాగే ఉంటున్నాయి అంటే ఎంత వైలెంట్గా ఖర్చు పెడుతుండాలి డబ్బులు. కేసులు ఇప్పటికీ 2012 నుంచి ఉన్న కేసులన్నీ స్టిల్ ఇప్పటికీ పెండింగే ఉన్నాయి. అది ఎవరైనా మెయింటైన్ చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జెన్జీ అంట, ఏం జెన్జీ? ఎవరున్నారు కాబట్టి యూత్ మీ దగ్గర? ఎవరున్నారు? జనసేనలో అందరూ కుర్రాళ్ళే ఉన్నారు. ఒకసారి వెతకండి, జనసేనలో వెతకండి, జెన్జీ కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఎవరున్నారు? అందరూ ముసలోళ్ళు ముతకోళ్ళు తప్ప ఎవరున్నారు? ఏదైనా అంతో ఇంతో యూత్ ఉందా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే యూత్. మీరు వచ్చి కూర్చోవచ్చు కదా జెన్జీ అని చెప్పేసి, సమస్యలన్నీ క్లియర్ చేయండి, లేకపోతే ఇడుస్తాం పొడుస్తాం రప్ప అని కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు పంపితే వాళ్ళు ఎవరున్నారు? జెన్జీ ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? అంబటి రాంబాబు గారా? పేర్ని నానినా? గుట్కా నానినా? ఎవరున్నారు ఇంకా? జెన్జీలు ఎవరున్నారు అక్కడ? జెన్జీ అనే మాట ఎత్తద్దండి, చాలా వరస్ట్గా ఉంటుంది, నీచంగా ఉంటుంది. సో ఎనీహౌ, నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎంతైనా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఎందుకంటే ఆయన బటన్ నొక్కడం తప్ప ఏ పని ఆంధ్రప్రదేశ్ చేసింది లేదు. సో ఆ బటన్లు నొక్కి 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 వేళ్ళు వాచిపోయి ఉంటాయి. అందువల్లే 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకోమని చెప్పేసి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. సో ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే చల్లగా ఉండాలి. సో 11 సీట్ల నుంచి 1 సీటుకు వచ్చినా కూడా ఈసారి ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకొక 5 సంవత్సరాలు రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరికితే మంచిగా ప్యాలెస్లో రెస్ట్ తీసుకునేసి కూర్చోండి. జరిగే పనులు జరగక మానవు. ఎందుకంటే జనాలకు మంచి చేసే పని పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే ఉన్నారు. మీరు పరదాల మాటనున్నారు, పవన్ కళ్యాణ్ గారు జనాల గుండెల్లో ఉన్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.